చూడండి, లాలన ఎవరైతే ఎక్కువగా బుజ్జగిస్తారో పిల్లల్ని, ఆ పిల్లల్లో చాలా దోషములు ఉత్పన్నములవుతాయి అని చాణక్యుడు చెప్తున్నారు. దండించుట వలన వాళ్ళ మీద కొన్నిసార్లు కోప్పడాల్సిన అవసరం రావచ్చు. అలా దండించడం వలన చాలా గుణములు కలుగును. వాళ్ళలో మంచి గుణాలు కలుగుతాయంట. కావున సంతానమును, శిష్యులను, సో ముఖ్యంగా 2 కేటగిరీస్, సంతానము అంటే మన పిల్లలు, శిష్యులను గురువు కూడా దండింపవలనే కానీ లాలింపరాదు. అతి గారాబం కొంపకు చేటు అంటుంటాము. కాబట్టి అతి ప్రేమ ఉండాలండి. ప్రేమ ఎప్పుడు తప్పు కాదు. లవ్ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్. కొన్నిసార్లు అతడు బాగుండాలని చెప్పి మన మీద అతనికి ఉన్న ప్రేమ కోపంగా కూడా వ్యక్తం అవ్వచ్చు. అది కోపంగా ఎవరైనా మనకి విమర్శ చేస్తున్నారంటే మనం ఒకసారి ఆలోచించాలి. ఈజ్ ఇట్ ఎ లవ్ లాంగ్వేజ్ ఆర్ ఈజ్ ఇట్ రియల్లీ అన్ క్రిటిసిజం? ఓకే. కాబట్టి ఎవరైనా మనని కించపరిచినా, ఎవరైనా మనని విమర్శించినా ఒకసారి మనం ఆలోచిద్దాం. వారు నా బాగు కోసం అలా చెప్తున్నారా? లేదా నేను పడిపోవాలని అలా చెప్తున్నారా? బాగు కోసం చెప్తున్నారా అండి? వాళ్ళు మన ఫ్రెండ్స్. పడిపోవాలని చెప్తున్నారా? వాళ్ళు మన ఎనిమీస్. కాబట్టి మీరు తల్లిదండ్రుల పొజిషన్‌లో ఉన్నా, మీరు గురువు పొజిషన్‌లో ఉన్నా, మీ కింద ఉన్నటువంటి సంతానాన్ని, శిష్యులని మంచి విద్యా సంస్కారాలు కలిగినటువంటి వారిగా తీర్చిదిద్దాలి. అందుకు దండన అనేది అవసరము. మనము నోటి ద్వారా మాత్రమే కోపంగా మాట్లాడి మనసులో వారి మీద ఎంతో జాలి, కరుణ, కృప కలిగి ఉందాము. ఆ పరిస్థితులను చక్కదిద్దడానికి అప్పటి వరకు కోపాన్ని ప్రదర్శించవచ్చు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.